మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశము ధర్మశాస్త్రము, లెసన్ నంబర్ 4. ఇది 4-5 విభాగాలుగా ఉంటుంది. కొన్ని పార్ట్లుగా మనం నేర్చుకున్నాము. ఈరోజు పార్ట్ 1 నేర్చుకోబోతున్నాము. ధర్మశాస్త్రము గురించి. ధర్మశాస్త్రము అనగానేమి అనేటువంటి అంశాలు ఉంటాయి ఇందులో. కాబట్టి ధర్మశాస్త్రాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఓకే. అవుట్ ఆఫ్ సిలబస్లో లెసన్ నంబర్ 4 ధర్మశాస్త్రము అని హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటగా ధర్మశాస్త్రము అనగానేమి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ధర్మశాస్త్రము అనగా ఏమి? చాలా మంది ఈ ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన అంటే వేరు, ధర్మశాస్త్రం అంటే వేరు, మోషే ధర్మశాస్త్రం వేరు, యెహోవా ధర్మశాస్త్రం వేరు అని రకరకాలుగా బోధలు చేస్తున్నారు. కాబట్టి మనము దీన్ని తెలుసుకోవటము చాలా చాలా మంచిది. ఓకే. ధర్మశాస్త్రము అనగా అంటే ఏంటి అనే సంగతిని మనం నేర్చుకోబోతున్నాం. మొదట దాని నిర్వచనం చూస్తాము. ఇశ్రాయేలీయులను క్రీస్తునొద్దకు నడిపించుటకును మరియు వారి యొక్క విశ్వాసమును కొనసాగించుకున్నటకును ఇవ్వబడిన కొన్ని ఆజ్ఞల సంపుటియే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అనగానేమి? నిర్వచనం చెప్తున్నాను మరొకసారి, దయచేసి జాగ్రత్తగా రాసుకోండి. ఇశ్రాయేలీయులను క్రీస్తునొద్దకు నడిపించుటకును మరియు వారి యొక్క విశ్వాసమును కొనసాగించుకున్నటకును ఇవ్వబడిన కొన్ని ఆజ్ఞల సంపుటియే ధర్మశాస్త్రము. ఇది ధర్మశాస్త్రము అంటే ఏంటో దాని నిర్వచనం. 2 కొరింథీ 3:14 నుంచి 14, 15, 16 వచనం చదువుకున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయును గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద నున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇక్కడ 2 పదాలు మనం చూస్తున్నాం. ఒకటేంటి? పాత నిబంధన అన్నాడు. రెండేది ఏంటి? పాత నిబంధన ధర్మశాస్త్రము అంటే మోషే గ్రంథము అన్నాడు. పాత నిబంధన అన్నాడు, మోషే గ్రంథము అన్నాడు. 2 పదాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే. అంటే పాత నిబంధన అంటే ఏంటి, మోషే గ్రంథం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే పాత నిబంధన అన్న మోషే గ్రంథము అన్న ఒకటే. హెబ్రీ పత్రిక 7:18-19 వచనంలో ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని వద్దకు మనము చేర్చున్నాము. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. కాబట్టి కనుక ముందీబడినటువంటి ఆజ్ఞ బలహీనమైనటువంటిది, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను గాని దీని ద్వారా మనము దేవుని వద్దకు చేర్చున్నాము అంట. ఇక్కడ ధర్మశాస్త్రము అన్నాడు. మత్తయి సువార్త 5:17-18 వచనాలు. మత్తయి సువార్త 5:17-18. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు.
నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అను. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన కొట్టివేయటకు నేను రాలేదు. ఈ ధర్మశాస్త్రం అంతటే నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పుకుంటాడు. అంటే ధర్మశాస్త్రము అంటే ఏంటి మనం చూసుకుంటున్నాం. ధర్మశాస్త్రం అనగా ఏందో మనం చూసుకుంటున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం అన్నా, మోషే ధర్మశాస్త్రం అన్నా, మోషే గ్రంథం అన్నా, పాత నిబంధన అన్నా కూడా ఒక్కటేను అని మనకు తెలుసుకోగలగాలి. ఎందుకు పాత నిబంధన అన్నాడు? కొత్తది వచ్చింది, దాని తర్వాత ఒకటి కొత్తది వచ్చింది కాబట్టి అది పాతది అయిపోయింది. అది సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు కాబట్టి దాని తర్వాత ఇంకొకటి శ్రేష్టమైనటువంటిది వచ్చింది, అంటే కొత్త నిబంధన. కొత్తది వచ్చింది కాబట్టి అది పాతదైంది. కాబట్టి మోషే ద్వారా ఇచ్చినాడు కాబట్టి మోషే గ్రంథం అన్నాడు, మోషే ధర్మశాస్త్రం అన్నాడు. యెహోవా ఇచ్చినాడు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు. ధర్మము ఉంటుంది కాబట్టి, ధర్మము అక్కడ రాయబడి ఉంటుంది కాబట్టి, ధర్మాన్ని నేర్పిస్తుంది కాబట్టి ధర్మశాస్త్రం అన్నారు. అంటే ధర్మశాస్త్రం అన్నా, పాత నిబంధన అన్నా, మోషే గ్రంథం అన్నా, మోషే ధర్మశాస్త్రం అన్నా, యెహోవా ధర్మశాస్త్రము అన్నా ఒక్కటేను. ఇవి వేరు వేరు కాదు, ఇవి నానా పదాలు. ఒకదానికే ఈ పదాలన్నీ ఉంటున్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం అనగానే ఏందో మీకు ఇప్పుడు అర్థమైంది. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన, రెండు భాగాలుగా మన చేతుల్లో పెట్టబడటం జరిగింది. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు రాబోతున్నాడు, మెస్సియా వస్తాడు అని చెప్పి రాయబడినటువంటి గ్రంథము పాత నిబంధన. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన రాయబడినటువంటి గ్రంథము యేసుక్రీస్తు జీవిత చరిత్ర. కాబట్టి ధర్మశాస్త్రం అంటే అది. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడినది అనేటువంటిది ఇంకొక ప్రశ్న. ధర్మశాస్త్రం అనగా ఏమో నేర్చుకున్నాము, అందులో ధర్మాలు ఉంటాయి కాబట్టి ధర్మశాస్త్రం అన్నారు. పాతది కాబట్టి పాత నిబంధన అన్నారు. మోషే ద్వారా ఇచ్చినాడు కాబట్టి మోషే గ్రంథము లేకుంటే మోషే ధర్మశాస్త్రం అన్నారు. యెహోవా ఇచ్చాడు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం అన్నాము. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడినది అనేటువంటిది రెండవ ప్రశ్న. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడినది? ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడినది. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, జవాబు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ధర్మశాస్త్రం ఎవరికి అంటే క్రైస్తవులకి కాదు. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడినది అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే. ఈ మాత్రమే అన్నదాన్ని గుర్తుపెట్టుకోండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 1 నుంచి 8 దాకా. 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయము 1 నుంచి 8 దాకా. ఓకే. ఆ సీనాయి అరణ్యమందు ఆ రెఫీదీములో దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఆ సమయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని వద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదనో మిమ్మును గద్దరెక్కల మీద మోషే నా యొద్దకు
మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు సూచిత్తరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. మీరు అంటే ఒక తెగను గురించి చెప్తున్నాడు. ఇస్రాయేల్తో ముచ్చటించవలసినటువంటి విషయాలు చెప్తున్నాడు. యాకోబు సంతతితో ముచ్చటించండి అనే సంగతి చెప్తున్నాడు దేవుడు మోషేతో. మిమ్మల్ని ఎలాగో గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూస్తున్నారు కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సాంపాద్యమవుతారు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము అన్నారు. దేవుడు చెప్పేశాడు ఈ విధంగా, నా మాట శ్రద్ధగా వినాలి, నా నిబంధన అనుసరించి నడవాలి. అలా నడిస్తే మీరు సమస్త జనాభాలలో నాకు స్వకీయ సాంపాత్యంగా ఉంటారు అని, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉంటారా అని చెప్పినాడు. ఈ విషయాన్ని నువ్వు వేసి యాకోబు కుటుంబీకులతో ముచ్చటించు, ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవి అని చెప్పరు. అప్పుడు మోషే వచ్చి ఏం చెప్తారు చూడండి. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలలోనూ పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను. దేవుడు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నిటినీ మోషే ఆ పెద్దల్ని పిలిపించి ఇశ్రాయేల్ పెద్దల్ని అన్నీ చెప్పేశాడు, తెలియపరచను. అప్పుడేమన్నా చూడ, అందుకు ప్రజలందరూ అంటే ఇశ్రాయేల్ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కాదు. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతా చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. వాళ్ళందరూ చేతులు ఇచ్చినారు. ఓకే, మేమందరము ఏకంగా ఉంటాము, ఆయన చెప్పినారు నడుచుకుంటాము, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటాము అని చెప్పేశారు. అప్పుడు నిర్గమకాండము 20 అధ్యాయంలో 1 నుంచి 20 దాకా మనం చూస్తే 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాసి దేవుడు మోషేకి ఇస్తాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు, అంతేగాని ఇశ్రాయేలుతోనే ముచ్చరించమన్నాడు. వాళ్ళు మాత్రమే ఒప్పుకున్నారు, వాళ్ళు మాత్రమే ఆ స్థానంలో ఉన్నారు సీను అరణ్యంలో, సినాయి పర్వతంలో. కాబట్టి ఇది ఇశ్రాయేలీయులకి మాత్రమే కానీ క్రైస్తవులకి కాదు, తర్వాత అన్య జనాంగానికి కూడా కాదు అనే సంగతి మనం తెలుసుకోగలగాలి. ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేల్ జనాంగానికి మాత్రమే ఇవ్వబడింది. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇక్కడ క్లియర్గా మనకు చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండంలో మోషే అంటాడు చూడండి, 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మోషే ఇశ్రాయేలు అందరిని పిలిపించి ఇట్లా నేను, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అన్నాడు. ఈ కట్టడలు విధులు వాటిని నేర్చుకోండి, వాటిని అనుసరించి నడుచుకోండి అని చెప్పన్నాడు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. హోరేబు దగ్గర మనతో నిబంధన చేశాను.
మనతో అంటే ఇస్రాయేల్తో చెప్తున్నాడు. ఇజ్రాయేల్ అందరిని పిలిపించి ఇట్లా అంటున్నాడు, ఇస్రాయేల్ వారలారా అని వాళ్ళని సంబోధిస్తూ చెప్తున్నాడు. ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన ఎవరితో చేశాడంటే ఇశ్రాయేలుతో చేశాడు. ఇంకొక మాట కూడా చూడండి, యెహోవా మన మన పితరులతో కాదు. యెహోవా మన పితరులతో కాదు. ఎవరితో? నేడు ఇక్కడ సజీవులమై ఉన్న, నేడు ఇక్కడ, ఎక్కడంటే అక్కడ, ఆ ప్లేసులో. ఏ ప్లేస్ అది? హోరేబులో. ఎక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. అంటే ఇస్రాయేల్ జనానికి మాత్రమే మనతోనే అనే మాట క్లియర్గా వచ్చింది. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే ఇస్రాయేల్కు మాత్రమే ఇవ్వబడింది, క్రైస్తవులకి కాదు, అన్య జనానికి కూడా కాదు. ధర్మశాస్త్రము అన్యులకి ఇవ్వబడలేదు, ధర్మశాస్త్రము క్రైస్తవులకి ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రము కేవలము ఇస్రాయేల్ జనాంగానికి మాత్రమే ఇవ్వబడింది, నిజానికి ఇవ్వబడలేదు. చూడండి కావాలంటే రోమాపత్రిక వర్త నిబంధనలు 2 అధ్యాయం 14 వచనం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు అన్నాడు. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు, ఇక అన్ని జనాంగానికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. అప్పుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఇస్రాయేల్ జనాంగాన్ని, ఐగుప్తులో జనాభా ఉన్నారు, వాళ్ళు అన్యులు, వాళ్ళకి ఇవ్వబడలేదు కదా. ఆ ఐగుప్తే కాకుండా ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వబడలేదు కదా. రెఫదీము దగ్గర ఇస్రాయేల్కి మాత్రమే ఈ కట్టడ లేకుంటే ఈ నిబంధన ఇచ్చాడు అనేటువంటిది స్పష్టము. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. కాబట్టి ధర్మశాస్త్రము కేవలము ఇస్రాయేల్కి మాత్రమే ఇవ్వబడింది, అది క్రైస్తవులకి కాదు, అన్యులకి కాదు. ఓకే. దీనికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే ధర్మశాస్త్రంకు గల ఇతర పేర్లు ఏవి అని మీరు హెడ్డింగ్ పెట్టుకుంటే యెహోవా ధర్మశాస్త్రం అన్నారు. కీర్తన గ్రంథము 1 అధ్యాయం 1 వచనంలో మనం చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. అంటే ధర్మశాస్త్రానికి యెహోవా ధర్మశాస్త్రము అని కూడా పేరు ఉంది. అంటే యెహోవా ఇచ్చినాడు కాబట్టి అది యెహోవా ధర్మశాస్త్రమైంది. మోషే ద్వారా ఇచ్చాడు కాబట్టి అది మోషే ధర్మశాస్త్రమైంది. ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయము 4 వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లల తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒక్కడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపరచును. 1 రాజులు 2 అధ్యాయంలో 3-4 వచనం. కాబట్టి మోషే ధర్మశాస్త్రం అన్నాడు, మోషే ద్వారా ఇవ్వబడింది కాబట్టి అది మోషే ధర్మశాస్త్రం అన్నాడు. అలాగే 2 రాజులు 23 అధ్యాయము 25 వచనం కూడా చదువుకోవచ్చు.
మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున అంటాడు. తర్వాత 2 కొరింథీ పాత నిబంధన అని కూడా ఉంది. ఎందుకంటే అది పాతదే అయిపోయింది కాబట్టి అది పాత నిబంధన అని చెప్పన్నారు. 2 కొరింథీ 3 అధ్యాయము 14 నుంచి 14, 15, 16 మరియు వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు మనకు చదువుకున్నాం దీన్ని, మళ్ళా కూడా ఒకసారి చదువుకోండి. పాత నిబంధన చదువునప్పుడు అన్నాడు. అంటే దీన్ని పాత నిబంధన అన్నాం. నిబంధన గ్రంథము అని కూడా అన్నారు. నిర్గమకాండము 24 అధ్యాయంలో 6, 7, 8 వచనాలలో అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపించగా అన్నాను. నిర్గమకాండము 24 అధ్యాయము 6, 7, 8 వచనాలు. అంటే ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రానికి గల పేర్లు, ఇతర పేర్లు ఏంటంటే, ఒకటి వచ్చి యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా ఇచ్చినాడు కాబట్టి. మోషే ధర్మశాస్త్రము, మోషే ద్వారా ఇచ్చినాడు కాబట్టి. తర్వాత పాత నిబంధన అన్నాడు, అంటే కొత్త నిబంధన ఇచ్చాడు కాబట్టి అది పాతది అయిపోయింది. తర్వాత నిబంధన గ్రంథం అన్నాడు, ఎందుకంటే నిబంధనలు ఉన్నాయి కాబట్టి అది నిబంధన గ్రంథం అయింది. తర్వాత నిబంధన పలకలు అన్నాడు, పలకల మీద రాశాడు కాబట్టి అది నిబంధన పలకలైనవి. అది మనము ద్వితీయోపదేశకాండము 9 అధ్యాయము 9 నుంచి 12 దాకా చదువుకుంటే, అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటేని, అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను అని చెప్తూ, మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన, చూడండి, యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన, నిబంధన పలకలు, ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, అంటే ద్వితీయోపదేశకాండము 9 అధ్యాయము 9 చదివితే యెహోవా నిబంధన సంబంధమైన పలకలు అంటాడు. అంటే ఇంకొక పేరు ఏంది ధర్మశాస్త్రానికి? నిబంధన పలకలు అనే కూడా పేరుంది. రాతరూపమైన ఆజ్ఞలు గలది అని అన్నాడు. కొలస్సీ పత్రిక 2 అధ్యాయము 13 నుంచి 14, 15 దాకా. మరియు అపరాధముల వలనను శరీరం ముందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. వ్రాతరూపకమైన ఆజ్ఞలు గల పత్రము. అంటే రాతరూపం అంటే ఆజ్ఞలు గలది. ఇంకొకటి ఏంటంటే కేవలము ధర్మశాస్త్రం. చివరిగా 7వది ధర్మశాస్త్రము అను. గలతీ పత్రిక 2 అధ్యాయము 21 నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతేని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించబడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటాడు. ధర్మశాస్త్రము 7 పదాలు ఉంటాయి, నానా పదాలు. యెహోవా ధర్మశాస్త్రం అనినా మోషే ధర్మశాస్త్రం అనినా ఒక్కటే అని గమనించండి. నోట్, యెహోవా ధర్మశాస్త్రం అన్నా మోషే ధర్మశాస్త్రం అన్నా ఒకటే.
మోషే ధర్మశాస్త్రం వేరు, యెహోవా ధర్మశాస్త్రం వేరు అని కాదు. యెహోవా ఇచ్చినాడు కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం అన్నారు. మోషే ద్వారా ఇచ్చినాడు కాబట్టి మోషే ధర్మశాస్త్రం అన్నారు. ధర్మశాస్త్రము ఒక్కటే. దానికి వివిధమైనటువంటి 7 పేర్లు మనం చూసుకున్నాము. దేవుని చిత్తమైతే తర్వాత సెషన్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దాకా సెలవు. మీకు వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క వీడియో విన్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులతో పంచుకోండి. ఏదైనా ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. వందనాలు.